हाय स्टूडेंट्स, वेलकम टू दिशा हिंदी क्लासेस। ఈ రోజు మనము హిందీ మే దళిత్ సాహిత్య के बारे में हम जानेंगे। ప్రస్తావన అంటే ముందు మాట। దళిత ఉద్యమం నుంచి దళిత సాహిత్యం పుట్టింది। భారతదేశంలో కుల వ్యవస్థను ప్రధానంగా కలిగి ఉన్న ఏకైక ప్రజా ఉద్యమం ఇది। ఇలాంటి ప్రజా ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకొని దళిత సాహిత్యం పుట్టింది। దళిత సాహిత్యం తొలిసారిగా మరాఠీలో కనిపించినప్పుడు ఆ తర్వాత హిందీలో 1980 తరువాత జరిగింది। బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమం వల్ల దళిత సమాజంలో చైతన్యం, ఆత్మగౌరవం మేల్కొంది। ఇందులో దళితుడు ఎవరు అనే దాన్ని మనం నేర్చుకుందాము। భారతదేశంలో చాతుర్వర్ణ్య వ్యవస్థ ఉండేది। ఈ వ్యవస్థలో అత్యల్పంగా పరిగణించబడే కులాలు దళిత కులాలు। భారతదేశంలోని హిందూ సామాజిక వ్యవస్థలోని అంటరాని కులాలు ఎవరు? సామాజిక, మత, ఆర్థిక, సాంస్కృతిక స్థాయిలో నలిగిపోతున్నవారు దళితులే। కులంతో దళిత పదానికి అనుబంధం ఈ మొత్తం వర్గాన్ని సూచిస్తుంది। దళిత పదానికి అర్థం ఏమిటంటే దళితుడు అనే పదానికి దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉంది। చాలామంది పండితులు తమ ప్రకారము దళిత అనే పదానికి అర్థం వివరించారు। డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంగ్లీష్లో దళిత్ అనే పదాన్ని డిప్రెస్డ్ అని పిలిచాడు। మరాఠీలో దీనిని బహిష్కృత్ అంటారు। అంటరాని వారు ఎక్కడ ఉన్నారు? వివిధ నిఘంటువుల ప్రకారం దళిత అనే పదానికి వేర్వేరు అర్థాలు ఉన్నాయి। నిఘంటు అంటే డిక్షనరీలో ఇందులో మాషా తొక్కించబడింది లేదా చూర్ణం। హిందీ పదం సముద్రంలో రాజ్పాల్ చూర్ణం మొదటిది ఏమిటంటే చూర్ణం నొక్కిన, రెండవది ఏమిటంటే పేర్కొనబడింది। సాగర్లో చిన్న హిందీ పదం ఇది। నెక్స్ట్ వన్ గుజ్జు మార్డిల్ నాశనం చేయబడింది, మూడవది తొక్కించబడిన లేదా చూర్ణము, నాలుగవది పేర్కొనబడింది, ఐదవది ఇందులో మూడవది ఏమిటంటే ఫ్రాగ్మెంటేషన్ సంక్షిప్త హిందీ శబ్ద సాగర్మే। ఇలా అందరూ ఒక్కొక్క డిక్షనరీలో ఒక్కొక్క రకంగా దీని అర్థాలు వివరించడం జరిగింది। సంస్కృత నిఘంటువులో దళిత అనే పదానికి అర్థం దల్ ప్లస్ ట్, విరిగిన, కత్తిరించిన, నేల చిరిగిన, మెలితిరిగిన, వ్యాపించింది। హిందీలో దళిత సాహిత్యం అంటే రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులం అంటారు। మహాత్మా గాంధీ దళితులను హరిజనులు అని పిలిచారు। ప్రముఖ హిందీ విమర్శకుడు డాక్టర్ ప్రొఫెసర్ మేనేజర్ పాండే భారత ఆర్థిక వ్యవస్థలో ఈయన శూద్రులు అని పిలువబడే లేదా సమాజంలో అంటరాని వారిగా పరిగణించబడేవారు దళితులు అని చెప్పారు। ప్రొఫెసర్ కేశవ్ మేశ్రామ్ అతని ప్రకారం వేల సంవత్సరాలుగా అన్యాయాన్ని ఎదుర్కొన్న అంటరాని ప్రజలను దళితులు అంటారు। ఓం ప్రకాష్ వాల్మీకి ప్రకారము అణచివేయబడిన మరియు దోపిడీ చేయబడిన, వేధించబడిన, పడవేయబడిన, నిర్లక్ష్యం చేయబడిన, తృణీకరించబడిన, తొక్కబడిన, చూర్ణం చేయబడిన, నలిపివేయబడిన, నాశనం చేయబడిన, హింసించబడిన, వంచబడిన వారు అని ఆయన ఓం ప్రకాష్ వాల్మీకి నిర్వచించారు। దళిత సాహిత్యం యొక్క అర్థము మరియు నిర్వచనాలు। దళిత సాహిత్యం దళితులకు ప్రాతినిధ్యం వహించే సాహిత్యం। శతాబ్దాలుగా దళితుల జీవితాల్లో కుల వ్యవస్థ ఎలా అనుభవిస్తోందో తెలిపే సాహిత్యమే దళిత సాహిత్యం। దళిత ఉద్యమం నుండి సృష్టించబడిన సాహిత్యమే దళిత సాహిత్యము। ఇది వినోద సాహిత్యం కాదు, ఈ సాహిత్యం సామాజిక మార్పును కోరే సాహిత్యం। దళిత సాహిత్యం మనుషులను ఆలోచనలో పడేస్తుంది। ఇది మానవీయ విలువలతో కూడిన సాహిత్యం। ఈ సాహిత్యంలో శాస్త్రీయతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది। అందుకే దళిత సాహిత్యం ప్రపంచంలోని ఇతర భాషల్లోకి కూడా అనువదించబడుతుంది। లోక కళ్యాణ భావం ఈ సాహిత్యంలో ఉంది। దళిత సాహిత్యం కూడా దాని స్వంత లక్షణాలను కలిగి ఉంది। దీనిని పండితులు వారి స్వంత మార్గాల్లో అందించారు। ఓం ప్రకాష్ వాల్మీకి ప్రకారము దళిత సాహిత్యం కేవలం దళిత, అంటరాని లేదా శూద్ర సాహిత్యం కాదు। దళితుడు అనే పదంలో లోతైన అర్థం దాగి ఉంది। అది వివరించే భావన, అది ఒక గొప్ప గుర్తింపు। అణచివేయబడి మరియు నిర్లక్ష్యానికి గురైన ప్రజలు, శతాబ్దాలు। ఈ విధంగా డాక్టర్ మేనేజర్ పాండే ఈయన ప్రకారం దళితులే తమ గురించి తాము వ్రాసుకున్న సాహిత్యము దళిత సాహిత్యం అని ఆయన అన్నారు। డాక్టర్ ఎన్ సింహం ప్రకారము దళిత సాహిత్యాన్ని నిర్వచించేటప్పుడు దళిత సాహిత్యం యొక్క శక్తి కళ కాదు, సత్యం అది। కాబట్టి దళితుల కోసం రాసిన సాహిత్యం దళిత సాహిత్యం అని అన్నారు। డాక్టర్ శరణ్ కుమార్ లింబాలే ప్రకారము
దళిత సాహిత్యము మనిషిని కేంద్ర బిందువుగా పరిగణిస్తుంది. బాబాసాహెబ్ ఆలోచనల ద్వారా దళితులు తమ బానిసత్వాన్ని గ్రహించారు. వారి బాధల రూపంలో ఆ సమాజం తన నాయకుడిని బాబాసాహెబ్ రూపంలో పొందింది. దళితుల ఈ వేదన దళితుల తల్లి. సాహిత్యం అనేది దళిత సాహిత్యం యొక్క బాధ కాదు, బహిష్కరించబడిన సమాజం యొక్క బాధ అని తను నిర్వచించారు. హిందీ సాహిత్యం. నెక్స్ట్ ఇందులో మనము అనుభవం యొక్క ప్రామాణికత గురించి నేర్చుకుందాము. భావానికి ప్రామాణికత దళిత సాహిత్యంలో కనిపిస్తుంది. ఈ సాహిత్యం యొక్క రచన 2 భాగాలుగా విభజించబడింది: సానుభూతి సాహిత్యము, అనుభవ సాహిత్యము. సానుభూతి సాహిత్యము అనుభవం ఆధారంగా వ్రాయబడిన సాహిత్యం. సానుభూతి సాహిత్యం దళితేతరుడు దళితుల జీవితాల గురించి రాసేటప్పుడు కులం వల్ల ఎదురైన చేదు అనుభవాలను సరిగ్గా రాయలేడు. అంటే ఎవరైతే దళితులు కారో వాళ్ళు సరిగా రాయలేరు. కాబట్టి దళితే ఇతరులు రాసిన సాహిత్యము సానుభూతి సాహిత్యము. అనుభవ సాహిత్యము ఏమిటంటే దళిత రచయితలు, అంటే వారు సొంతంగా రాసిన సాహిత్యం. నిజంగా దళిత సాహిత్యం ఎందుకంటే దళిత రచయితలకు కులం అనుభవం ఉంది మరియు దళితులను నిజమైన అర్థంలో చిత్రించగలరు. ప్రాథమికంగా రచయిత యొక్క సున్నితత్వమే మార్గాన్ని సూచిస్తుంది. రచయిత యొక్క సృజనాత్మక వ్యక్తిత్వం అతని సంస్కృతి, అనుభవం, ఆలోచన మరియు పఠనం ద్వారా ఏర్పడుతుంది. దళిత సాహిత్యానికి స్ఫూర్తి. 2000 సంవత్సరాలకు పైగా జీవించి నిద్రాణ స్థితిలో మరియు పశుపక్షాదులతో జీవించిన సమాజం దళిత సమాజం. అటువంటి నిశ్శబ్ద మూగ సమాజాన్ని జాగృతం చేసి దళితుల్లో కొత్త చైతన్యం నింపే పనిని చేసిన డాక్టర్ అంబేద్కర్ కంటే ముందు కూడా దళిత సాహిత్యాన్ని స్ఫూర్తిగా నిలిచిన గొప్ప ఆలోచనాపరులు ఉన్నారు. మొదటిది గౌతమ బుద్ధుడు. మానవవాదాన్ని స్థాపించడానికి ప్రయత్నించిన భారతీయ సమాజంలో గౌతమ బుద్ధుడు అటువంటి సంస్కర్త. మానవ ప్రయత్నాల ద్వారానే ప్రపంచం బాగుపడుతుందని బుద్ధుడు స్పష్టం చేశాడు. బుద్ధుని బోధనలు ప్రజలపై గొప్ప సామాజిక ప్రభావాన్ని చూపాయి. సామాజిక శాంతి దిశగా ప్రోత్సహించారు. ప్రపంచ మానవతా దృక్పథం నుండి మొత్తం ప్రపంచం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. రెండవ అతను సెయింట్. సాధువుల ఉద్యమం నిజంగా చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన. మేము మధ్యయుగ కాలంలో మరియు అంతకు ముందు కూడా సాధువుల సంప్రదాయాన్ని కనుగొంటాము. వాటిలో సిద్ధ మరియు నాథ శాఖలకు ముఖ్యమైన స్థానం ఉంది. గోరఖ్నాథ్, కబీర్, రవిదాస్, గురునానక్లతో సహా మధ్యయుగ సాధువులను ప్రభావితం చేశారు. సాధువుల ఆలోచనలు చాలా సందర్భోచితమైనవి. ఇందులో మానవతావాదము, ప్రేమ, కర్తవ్యం అనే బీజాలు కనిపిస్తే మరోవైపు సమసమాజ స్థాపన దృక్పథం కనిపిస్తుంది. మహాత్మా జ్యోతిబా పూలే ప్రకారము సామాజిక అసమానతలను, కుల వ్యవస్థను ఎదిరించి స్త్రీల దౌర్భాగ్య స్థితిపై ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి అదే విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా పూలే. వెనుకబడిన కులంలో జన్మించిన ఆయన హిందూ సమాజంలోని అసమానతలపై మండిపడ్డాడు. పూలే శ్రద్ధగా చదువుకున్నాడు. ఈ సామాజిక వ్యవస్థలో దళితులు, కార్మికులు, మహిళలు ఎక్కువగా అణచివేతకు గురవుతున్నారని ఈ అధ్యయనం ద్వారా ఆయన తెలుసుకున్నారు. అప్పటి నుంచి ఆందోళన ప్రారంభించాడు. దీని పేరు సత్యశోధక్ ఉద్యమం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకారము భారతీయ సమాజంలో 20వ శతాబ్దపు దళిత విముక్తి ఉద్యమాన్ని ప్రారంభించారు. బాబాసాహెబ్ తన కోసం మూసుకుపోయిన రోడ్లని తెరిచే పనిచేశారు. దళితులకు చదువుకునే హక్కు లేదు, హాలిత్లకు లేదు, అంటే దేవాలయాలకు వెళ్ళే హక్కు కూడా వారికి లేదు. సంపదను కూడబెట్టుకోవడానికి ప్రధాన గ్రామంలో నివసించే హక్కు లేదు. ఈ ప్రాంతాలన్నింటిలో బాబాసాహెబ్ రోడ్డు ప్రారంభించారు. 1920 జనవరి 31న దళితులను మేల్కొల్పేందుకు కృషి చేసిన మూక్ నాయక్ దినపత్రిక వెలువడింది. బహిష్కృత హితకారిణి సభ ద్వారా వివిధ చోట్ల సమావేశాలు జరగడం ప్రారంభించాయి. ఇది దళిత సమాజంలో విస్తృతమైన అవగాహనను రేకెత్తించింది. వారిలో ఆత్మగౌరవ భావం ఏర్పడింది. దళితుల అభివృద్ధి కోసం ఆయన తన సమాజానికి విద్యావంతులుగా ఉండండి, సంఘటితమై పోరాడండి అనే నినాదాన్ని అందించారు. మార్చి 20, 1927లో కుల్బా జిల్లా మినహాయించబడిన కౌన్సిల్ యొక్క మొదటి సెషన్ మహాద్లో జరిగింది. ఇందులో తాగునీటి సమస్య చర్చించబడింది. అధికారాన్ని తీసుకున్నారు. డాక్టర్ సాహెబ్ వేలాది మంది దళితులతో కలిసి ప్రజా మహత్ చెరువు వద్దకు వెళ్ళి వారికి నిషేధించిన నీటిని త్యాగారు. దీని తర్వాత అతను నాసిక్లోని కాలారాం ఆలయంలోకి ప్రవేశించాడు. దళితుల హక్కుల కోసం సామాజిక ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇందులో మానవుడు అనే సమానత్వం
స్వాతంత్ర డిమాండ్ ప్రధానమైనది. డాక్టర్ అంబేద్కర్ మొదట మానవ సంబంధాలను సమానత్వం, స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వం ఆధారంగా నిర్వచించారు. ఈ విధంగా డాక్టర్ అంబేద్కర్ దళితులకే కాకుండా మహిళలు, సమాజంలోని ఇతర వర్గాల కోసం అనేక పనులు చేసి రాజ్యాంగం ద్వారా పౌరులందరికీ సమాన హక్కులను కల్పించారు. హిందీలో దళిత సాహిత్యం ఏమిటంటే 1980 తర్వాత పుట్టింది ఇది. హిందీలో దళిత రచనా సంప్రదాయం భక్తి కాలం నాటిది మరియు అంతకుముందు సిద్ధ మరియు నాథ్ సాహిత్యం నాటిది. బౌద్ధ సాహిత్యంలో కూడా గుర్తించవచ్చు. భక్తి కాలంలో సాధువులు ముఖ్యమైన పాత్ర పోషించారు. భక్తి ఉద్యమం అట్టడుగు కులాల సాధువులు మరియు కవుల నాయకత్వం వహించిన ఉద్యమం. వీరి ప్రధాన స్వరం కులం వ్యతిరేకత మరియు ఒకరి గుర్తింపు కోసం పోరాటం. కచీర్ మరియు రవిదాస్ ఈ సాధువులలో ఉన్నారు. నామ్దేవ్, దాదు దయాల్ మొదలైన వారు ప్రధాన సాధువులు. దేవుడి పేరుతో కులతత్వానికి వ్యతిరేకంగా గలం విప్పారు. ఆధునిక యుగంలో హిందీలో మొదటి దళిత రచన ఆయన సరస్వతిలో హీరా డోమ్ కవిత కంప్లైంట్ ఆఫ్ ది అన్టచబుల్ ప్రచురించబడింది. ఇది మొదట భోజ్పురి మాండలికంలో ఉండేది. ఇది భిన్నమైన సమాజాన్ని దెబ్బతీస్తుంది. ఇది హిందీలో మొదటి దళిత కవితగా పరిగణించబడుతుంది. సో స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.